16వ తారీఖు వచ్చినటువంటి లెటర్ ఇది. నిన్న అందరి చేతికి వచ్చింది. అయితే ఇక్కడ పేరు ఏంటంటే అభయ్ పేరుతో ఉంది. అభయ్ అంటే వేణుగోపాలరావు కాదు. అభయ్ అనేది పార్టీ అధికార ప్రతినిధులకు పార్టీ వాడుకునేటువంటి పేరు. సో అభయ్ అంటే వ్యక్తి కాదు అక్కడ. అభయ్ అనేది మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి. సో అభయ్ లొంగిపోయిండు, మల్లోజుల వేణుగోపాల్ అంటే ఆయన అభయ్ కాదు. సో పార్టీలో మళ్ళీ ఆ ప్లేస్లో ఇంకొకరి పేరుతో ఆ లెటర్ రిలీజ్ అవుతుంది, అదే అభయ్ పేరుతో. సో ఆయన కేవలం ఆయన మల్లోజుల వేణుగోపాల్ అని మాత్రమే అనాలి. సేమ్ అట్లే ఆశన్న మీద కూడా ఆయనని ఛత్తీస్గఢ్లో సతీష్ అని పిలుస్తారు, ఇక్కడ కూడా సతీష్ అని సంబోధించారు. అండ్ తెలంగాణకు వస్తే ఆయన పేరు ఆశన్న. పార్టీలో మరి ఆయన మీద లెటర్లు రిలీజ్ చేసేటప్పుడు, అంటే అక్కడ ఉన్న పార్టీ రిలీజ్ చేసేటప్పుడు రూపేష్ పేరుతో లెటర్లు వచ్చేవి, కానీ ఆయన యాక్చువల్ పేరు మాత్రం తక్కలపల్లి వాసుదేవరావు. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ పత్రికా ప్రకటన: విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్ఛిన్నకులుగా, విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువుకు లొంగిపోయిన సోను సతీష్లకు, వారి అనుచరులకు తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నాం. సోను సతీష్ ముఠాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. సోను అంటే వేణుగోపాలరావు, సతీష్ అంటే వాసుదేవరావు. మల్లోజుల వేణుగోపాల్ అండ్ తక్కల్లపల్లి వాసుదేవ్. మా పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోను, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు వివేక్, DKSJSZC ప్రత్యామ్నాయ సభ్యురాలు దీప, 10 మంది డివిజనల్ కంపెనీ పార్టీ కమిటీ సభ్యులు, పార్టీ సభ్యులు, PLGA సభ్యులు మొత్తం 61 మంది అక్టోబర్ 14వ తేదీ నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో గడ్చిరోలిలో పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. మా పార్టీకి విప్లవ ప్రజలకు చెందిన 50 తుపాకుల్ని శత్రువుకు అప్పగించారు. ఈ లొంగుబాటు విప్లవ ద్రోహం, పార్టీ విచ్ఛిన్నకర చర్య, విప్లవ ప్రతిఘాతకత. సో పార్టీని వీళ్ళు మోసం చేశారు. విప్లవ ప్రజల నుంచి వచ్చినటువంటి పోరాటం చేసి అమరులైనటువంటి వాళ్ళు సంపాదించినటువంటి ఆ తుపాకులని మీరు మళ్ళీ వెళ్ళి శత్రువుకి ఎట్లా అప్పగిస్తారో అన్నది మావోయిస్టు పార్టీ అడుగుతున్నది. 2011 చివరి నుంచి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూ వచ్చిన దండకారణ్య విప్లవోద్యమం, దేశవ్యాప్త విప్లవోద్యమం 2018 నాటికి తాత్కాలిక వెనుకంజకు గురయ్యాయి. అప్పటి నుంచి సోనులో రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయి. 2020 డిసెంబర్లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో సోను దండకారణ్య విప్లవాచరణలోని కొన్ని లోపాలపైన స్వీయాత్మక విశ్లేషణతో కూడిన నిర్ధారణ చేస్తూ ఒక పత్రాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని కేంద్ర కమిటీ తిరస్కరించింది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు జరుగుతూ వచ్చిన కేంద్ర కమిటీ అండ్ పోలిట్ బ్యూరో సమావేశాల్లో ఆయనలోని తప్పుడు రాజకీయ భావాలు విమర్శించి ఆయనలో ఉన్నటువంటి రాజకీయ భావాలను విమర్శించి సరిదిద్దడానికి మేము ప్రయత్నం చేశాం. 2011లో జరిగిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్లీనంలో సోనులోని వ్యక్తివాదాన్ని, అహంభావాన్ని, తీవ్రమైన పెత్తందారీతనాన్ని తీవ్రంగా విమర్శించి వాటిని సరిదిద్దుకోవాలని కోరాం. ఆ తర్వాత జరుగుతూ వచ్చిన DKSZC సమావేశాల్లో SZC సభ్యులు ఆయనలోని అన్యవర్గ ధోరణులను సరిదిద్దడానికి విమర్శలు పెడుతూ వచ్చారు. అయితే 2025 మే నెలలో జరిగిన ఖగార్ దాడిలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు అమరత్వం తర్వాత సోనులో దీర్ఘకాలంగా పేరుకుపోతున్న సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణ బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకొని శత్రు ముందుకు వెళ్ళేలా మోకరిల్లా చేసినాయి. సో ఆయనలో చేంజెస్ వచ్చినాయి. దాని తర్వాత ప్రభుత్వానికి సరెండర్ అయ్యిందని చెప్తున్నారు. 2024 జనవరి నుంచి మొదలైన విప్లవ ప్రతిఘాతక ఖగారు యుద్ధంతో విప్లవకారులందరూ, విప్లవ ప్రజలందరూ ప్రతిరోజు శత్రుదాడులు ఎదుర్కొంటూ పనిచేసే పరిస్థితి ఏర్పడ్డది. పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు అమరత్వం తర్వాత విప్లవోద్యమానికి నాయకత్వాన్ని అందించడం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న ఖగారు యుద్ధాన్ని, ప్రాణాంతక చుట్టుముట్టి మట్టుబెట్టే దాడులను ప్రతిఘటిస్తూ ప్రతిరోజు ప్రాణత్యాగానికి సిద్ధపడి నిబ్బరంగా నిలబడే స్థితిగా మారింది. సోనులో పెరుగుతూ వచ్చిన సుఖలాలస, స్వార్థం ఆ త్యాగానికి సిద్ధపడని స్థితికి, ప్రాణభీతికి దారితీసింది. ఈ విషయాన్ని నిజాయితీతో అంగీకరించడానికి ఆయన సిద్ధపడలేదు. కానీ ఆయన తనలో దీర్ఘకాలంగా ఉన్న అహంభావాన్ని సరిదిద్దుకొని ఫలితంగా తన బలహీనతలకు, ప్రాణభీతికి ముసుగు కప్పి పార్టీ అనుసరిస్తున్న తప్పుడు రాజకీయ సైనిక పంథా ఫలితంగా భారత విప్లవోద్యమం ఓటమి పాలయ్యే స్థితికి దారితీసిందని, ఈ స్థితిలో ఆయుధాల్ని శత్రువుకు అప్పగించి తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేయడం మినహా మరో మార్గం లేదని మితవాద, అవకాశవాద, రివిజనిస్ట్ వైఖరితో కూడిన లొంగుబాటు పత్రికా ప్రకటనను విడుదల చేశాడు. ఆయన లెటర్ రిలీజ్ చేసింది కదా అప్పుడు, ఎవరు? వేణుగోపాల్. సో ఎందుకు రిలీజ్ చేసిందంటే ఆయన ఆల్రెడీ సరెండర్ అవ్వాలన్న ఆలోచనతోనే ఉన్నాడు. ఆయనకి భయం పుట్టుకున్నది, ప్రాణభయం పుట్టుకున్నది అని ఆనాడు అందుకే లెటర్ రాసిందని చెప్తున్నది మావోయిస్ట్ పార్టీ.
నిజాయితీ కలిగిన విప్లవకారులు ఎవరైనా, విప్లవతత్వం ఉన్న వారెవరైనా విప్లవోద్యమం తాత్కాలిక వెనుకంజకు దారితీసిన కారణాలను మార్క్సిస్ట్, లెనినిస్ట్, మావోయిస్ట్ విశ్లేషణ పద్ధతిని అనుసరించి విశ్లేషిస్తారు. అందుకోసం గత చరిత్రను, వర్తమాన స్థితిని, భవిష్యత్ అవకాశాలను విశ్లేషిస్తారు. వస్తుగత స్థితిని, స్వీయాత్మక స్థితిని, శత్రు బలాబలాలను, ఉద్యమ బలాబలాలను వాస్తవికంగా విశ్లేషిస్తారు. అందులో భాగంగా అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులను విశ్లేషిస్తారు. కానీ ఆయన ఈ మధ్య రాసిన వ్యాసాల్లో, ప్రజలకు విజ్ఞప్తి చేయడంలో, క్యాడర్కు చేసిన విజ్ఞప్తి పత్రాల్లో, సెప్టెంబర్ 15 నాడు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో దీనికి భిన్నమైన పెటీ బూర్జువా స్వీయాత్మక విశ్లేషణ పద్ధతి ఉన్నది. పార్టీ అనుసరిస్తున్న మౌలిక పంథ, రాజకీయ పంథ లేదా రాజకీయ సైనిక వ్యూహాలు తప్పు అని నిర్ధారించడానికి ప్రధానంగా 3 కారణాలు చెప్పాడు. అవి మనకు విప్లవ పార్టీ లేదు, 2007 నాటి ఐక్యత, కాంగ్రెస్ రూపొందించిన కేంద్ర కర్తవ్యం, ఉద్యమ బలానికి మించిన అతివాద నిర్ణయం, చట్టబద్ధ పోరాటాలను తిరస్కరించామని చెప్పాడు. ఈ 3 తప్పుడు నిర్ధారణలు, ఈ 3 కూడా తప్పుడు నిర్ధారణలు. దీంతోపాటు దళారీ నిరంకుశ బూర్జువా వర్గానికి, దేశ ప్రజానీకానికి మధ్యన ఉన్న వైరుధ్యాన్ని ప్రధాన వైరుధ్యంగా గుర్తించి దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను మార్చుకోవాలి అని ప్రకటించాడు. పార్టీ మౌలిక పంథాను, వ్యూహాన్ని మార్చుకోవాలి అనంటే దేశంలో నెలకొన్న ఉత్పత్తి సంబంధాలను, వాటిని వెన్నంటి వర్గ సంబంధాలను, రాజ్య స్వభావాన్ని విశ్లేషించాలి. ఆ విశ్లేషణ ఆధారంగా ప్రస్తుత విప్లవ దశను నిర్ధారించి రాజకీయ పంథాను, రాజకీయ వ్యూహాన్ని రూపొందించుకోవాలి. భారత విప్లవ యుద్ధపు స్వాభావిక లక్షణాల్లోని మార్పులను విశ్లేషించి దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాల స్వభావంలో కలుగుతున్న మార్పులను విశ్లేషించుకొని సైనిక పంథాను రూపొందించుకోవాలి. ఈ మార్క్సిస్ట్, లెనినిస్ట్, మావోయిస్ట్ విశ్లేషణ పద్ధతికి భిన్నమైన బూర్జువా స్వీయాత్మక అధ్యయన విశ్లేషణ పద్ధతిని ఆయన అనుసరించాడు. స్వీయాత్మక అధ్యయన విశ్లేషణ పద్ధతి అంటేనే ఏకపక్షంగా, అసమగ్రంగా, పాక్షిక పైపైన విశ్లేషణ పద్ధతి. అంటే ఆయన ఆల్రెడీ ఒక దశలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం విశ్లేషించినా తన స్వార్థము, తను లొంగిపోవాలి, లేకపోతే రాజ్యానికి అనుకూలంగా ఉండాలి అనే ఒక భావనలోకి ఆయన వెళ్ళిపోయాడు. ఇక అంతకు మించి ఆయన దగ్గర నుంచి ఏమొస్తుంది అని అంటున్నారు వారు. ఆయన ఈ మధ్య రాసిన వ్యాసాల్లో, ప్రజలకు విజ్ఞప్తిలో, క్యాడర్కు చేసిన విజ్ఞప్తిలో, తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పత్రికా ప్రకటనలో ఈ పద్ధతితో కూడిన విశ్లేషణ, నిర్ధారణలు ఉన్నాయి. అందుకే ఆయన ఒక పక్క మా పార్టీ రూపొందించిన భారతదేశంలో ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు మన రాజకీయ కార్యక్రమం, భారతదేశంలో కుల సమస్య మన దృక్పథం, భారతదేశంలో జాతుల సమస్య మన పార్టీ వైఖరి, ప్రస్తుతం సెంట్రల్ కమిటీకే పరిమితమైన భారతదేశ దళారీ నిరంకుశ బూర్జువా వర్గంపై మన పార్టీ వైఖరి, రాజకీయ కార్యక్రమం, ఈ డాక్యుమెంట్లు ఆమోదిస్తున్నాను అంటూనే విప్లవోద్యమ వెనుకంజకు దారితీసిన కారణాల గురించి సమీక్షించి కేంద్ర కమిటీ డిసెంబర్ 2020లో విడుదల చేసిన కేంద్ర రాజకీయ నిర్మాణ సమీక్షను ఆగస్టు 2024లో నాటి పీబీ అంటే పోలిట్ బ్యూరో సర్క్యులర్ను ఆమోదిస్తున్నాను అంటూనే ఈ డాక్యుమెంట్లకు భిన్నమైన నిర్ధారణ చేస్తూ చివరకు మా పార్టీ అనుసరిస్తున్న రాజకీయ సైనిక పంథానే తప్పు అని ఒక నిర్ధారణ చేశాడు. అందుకే ఆయన విప్లవోద్యమ వెనుకంజ స్థితికి పార్టీ చేసిన పొరపాట్లే కారణమని ఏకపక్షంగా విశ్లేషణ చేశాడు. పార్టీ చేసిన స్వీయాత్మక పొరపాట్లతో పాటు భారతదేశపు బలమైన శక్తిశాలి రాజ్యం అనేక దశాబ్దాలుగా కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతక దాడులు, కగారు యుద్ధం ఈ స్థితి తలెత్తడానికి కారణమని పార్టీ చేసిన నిర్ధారణను ఆయన తిరస్కరించాడు. దేశంలో భూస్వామ్యం అవశేషంగా మారనంత కాలం దళారీ నిరంకుశ బూర్జువా వర్గానికి, విశాల ప్రజలకు మధ్య వైరుధ్యం ప్రధాన వైరుధ్యంగా మారజాలదు. సో ఇంకా ఇంతకంటే మేమేం విశ్లేషణ చేయలేకపోతున్నాం. ఎందుకంటే పత్రికా ప్రకటనకున్న పరిమితి రీత్యా ఈ విషయం పైన ప్రస్తుతానికి ఇంతకు మించి రాయట్లేదు. సో చాలా డీటెయిల్డ్గా వాళ్ళ మీద మేము యుద్ధం ప్రకటిస్తున్నామనే కోణంలో ఈ లెటర్ కనిపిస్తూ ఉన్నది. నిజంగా సోనుకు తను రాసిన వాటిపైన విశ్వాసం కనుక ఉంటే పార్టీలోనే ఉంటూ కేంద్ర కమిటీలో, పోలిట్ బ్యూరోలో చర్చించడానికి సిద్ధపడాలి. ప్రాణత్యాగానికి సిద్ధపడి విప్లవోద్యమానికి నాయకత్వం అందిస్తూనే తన అభిప్రాయాలను, తన వాదనలను కేంద్ర కమిటీలో, పోలిట్ బ్యూరోలో చర్చించి విప్లవోద్యమంలోని తప్పులను సరిదిద్దడానికి కృషి చేసి ఉంటే ఆయనలో తన వాదన పట్ల తనకు విశ్వాసం ఉందని, నిజాయితీ ఉందని అంగీకరించే వాళ్ళం. కానీ అందుకు సిద్ధపడకుండా, పార్టీ నిర్మాణ పద్ధతిని పాటించకుండా శత్రువు ముందు లొంగిపోయిండు అంటేనే ఆయనలో తన వాదన పట్ల తనకే విశ్వాసం లేదని, నిజాయితీ లేదని, తన వాదన కేవలం తన ప్రాణభీతిని కప్పిపుచ్చుకునే అవకాశవాదం అని తేలిపోయింది. ఈ రకమైన తప్పుడు వాదనతో విప్లవ శిబిరాన్ని, పార్టీ క్యాడర్ను, పిఎల్జీఏ సభ్యులను మోసగించడం,
శత్రువు ముందు లొంగిపోవడం విప్లవ ద్రోహం అవుతుంది. ఇట్లా వీళ్ళు మొత్తం లెటర్ అంతా రాసుకుంటూ వచ్చారు. ఇగో ఇవి అరాచకవాద పార్టీ విచ్ఛిన్నకర చర్యలే ఆయన చేసిన పని మొత్తం. సోను ఆయన అనుచరులు శత్రువుకు లొంగిపోతే లొంగిపోవచ్చు, కానీ పార్టీకి విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాల్ని పార్టీకి అప్పగించాలని కేంద్ర కమిటీ ఈ మధ్య విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలియజేసినప్పటికీ, అంటే ఆయుధాల్ని అప్పగించొద్దు అని పార్టీ డిసైడ్ చేసింది. ఎవరైనా లొంగిపోతే లొంగిపోండి, కానీ మీరు ఆయుధాలు తీసుకెళ్ళి ఇవ్వకండి. ఆయన భార్య కూడా తారా అనుకుంటా ఆమె పేరు, ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముందు లొంగిపోయింది. ఆ రోజు కూడా ఆమె గన్నులు ఇచ్చేసింది. సో వీళ్ళ పార్టీ ఏమంటుందంటే, మీరు గన్నులు ఇవ్వడానికి మీరెవరు? దాన్ని పాటించకుండా 50 ఆయుధాలని శత్రువుకు అప్పగించారు. ఎందరో మంది కామ్రేడ్స్ శత్రు సాయుధ బలగాలతో పోరాడి ప్రాణాలు అర్పించి వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల్ని మళ్ళీ శత్రువుకు అప్పగించడం అంటే విప్లవకారులను హత్య చేయడానికి, విప్లవకారులను హత్య చెయ్యమని శత్రువుకు అందించడమే. ఇది విప్లవ ప్రతిఘాతుకత కాకుండా ఇంకేమవుతుంది? ఇది ఖచ్చితంగా కౌంటర్ రెవల్యూషనరీ అవుతుంది అని మావోయిస్టు పార్టీ అభిప్రాయపడుతున్నది. మొన్న ఆసన్న లొంగిపోయినప్పుడు కూడా దాదాపు 200 మంది వాళ్ళ చేతిలో ఉన్న గన్నులన్నీ ఇచ్చేసారనమాట. విప్లవ తత్వాన్ని కోల్పోయి విప్లవ ద్రోహిగా మారి విచ్ఛిన్నకుడిగా విప్లవ ప్రతిఘాతకుడిగా మారిన సోనును, ఆయనతో కలిసి శత్రువుకు లొంగిపోయిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు వివేక్ను, DKSZC ప్రత్యామ్నాయ సభ్యురాలు దీపను, 10 మంది డివిజనల్ కమిటీ కంపెనీ పార్టీ కమిటీ సభ్యులను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. విప్లవ ద్రోహం చేసిన ఈ విప్లవ ద్రోహులకు తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నాం. సోను చేస్తున్న వాదనలోని మోసాన్ని, అవకాశవాదాన్ని అర్థం చేసుకోకుండా మోసపోయి ఆయనతో కలిసి వెళ్ళి శత్రువుకు లొంగిపోయిన పార్టీ సభ్యులు, PLGA సభ్యులు ఇక ముందైనా అర్థం చేసుకొని ప్రజల పక్షానికి తిరిగి రావాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఎవరైతే క్యాడర్ ఉన్నారో వాళ్ళంతా వెళ్ళిపోయారో మళ్ళీ వెనక్కి రండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది పార్టీ. గత సంవత్సరం చివరిలో తన జీవిత సహచరిని మరికొందరిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో పోలీసులకు లొంగిపోవడానికి పథకం రూపొందించినప్పటి నుంచే సోను దేవేంద్ర ఫడ్నవీస్తో పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాల్లో ఉన్నాడు అని ఈ మధ్యకాలపు పరిణామాల ద్వారా అర్థమవుతున్నది. అంటే ఆయన డైరెక్ట్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాంటాక్ట్లోకి వెళ్ళిపోయిండని అంటుంది పార్టీ. ఇలా విప్లవ పార్టీలో ఉంటూనే శత్రువుతో సంబంధాలు కొనసాగించడం అంటే విప్లవ ద్రోహిగా, కోవర్టుగా మారడం. అలాంటి విప్లవ ద్రోహికి, కోవర్టుకు నూతన పద్ధతుల్లో భారత విప్లవోద్యమాన్ని నిర్మిస్తాను అనడానికి నైతిక అర్హత లేదని తెలియజేస్తున్నాం. ఇట్లా వీళ్ళు మొత్తం రాసుకుంటూ వచ్చినారు. దాదాపు ఒక 4 పేజీల లెటర్ ఇది. సోను ఆయన అనుచరులు 61 మంది పోలీసులకు లొంగిపోవడం విప్లవోద్యమానికి తీవ్రమైన నష్టమే. ప్రస్తుతం సోను ఆయన అనుచరులు లొంగిపోయినా ఆయన తప్పుడు వాదనతో ప్రభావితులై ప్రాణత్యాగానికి సిద్ధంగా లేని మరికొంతమంది వివిధ స్థాయిల పార్టీ కమిటీ సభ్యులు, పార్టీ సభ్యులు, PLGA సభ్యులు లొంగిపోయినా ఇవి తాత్కాలిక నష్టాలే. ఈ నష్టాల ప్రభావం సాపేక్షికంగా దీర్ఘకాలం ఉండవచ్చు. అయితే సోను లొంగిపోయిన వివిధ స్థాయిల పార్టీ నాయకులు, PLGA కమాండర్లు లొంగిపోయిన విప్లవోద్యమం శాశ్వత ఓటమికి గురి కాదు. సో ఇట్లా ఈయన పేరు కూడా రాసినారు. ఈ విప్లవ ద్రోహంలో సోనుతో భాగస్వామిగా ఉన్న DKSZC ఉత్తర సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జ్ సతీష్ అంటే ఎవరు? ఆశన్న. 3 SZCMలు సంతు, భాస్కర్, రాజ్మన్, రణీతలు 150 మందితో కలిసి ఆయుధాల్ని అప్పగించి లొంగిపోయారనే వార్త వచ్చింది. ఈ 4 SZCMలు సోనులాగే పార్టీని చీలదీసి పార్టీకి, విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాల్ని శత్రువుకు అప్పగించి విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్ఛిన్నకులుగా, విప్లవ ప్రతిఘాతకులుగా మారిపోయారు. సతీష్ గత కొద్ది నెలలుగా పోలీసు ఉన్నతాధికారులతో, ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసు మంత్రితో సంబంధాల్లో ఉంటూ కోవర్టుగా వ్యవహరించినట్టు ఈ మధ్యకాల పరిణామాల ద్వారా అర్థమవుతోంది. సోను సతీష్ల్లో దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతున్న మితవాద భావాలు క్రమంగా మితవాదంగా మారి, ఖగార్ యుద్ధంతో అది మితవాద అవకాశవాదంగా మారి, ఇప్పుడు అది విప్లవ ద్రోహంగా, విప్లవ ప్రతిఘాతక స్థాయికి చేరింది. ఈ పరిణామాన్ని సకాలంలో సరిగ్గా అంచనా వేయడంలో మేము విఫలమయ్యాం. ఈ వైఫల్యత ఫలితంగా వాళ్ళిద్దరూ తమ నాయకత్వ స్థానాలు ఉపయోగించుకొని విప్లవోద్యమానికి తీవ్రమైన నష్టం కలిగించారు. ఈ వైఫల్యాన్ని మేము సమీక్షించుకొని తగిన గుణపాఠాలు తీసుకుంటామని
విప్లవ శిబిరానికి తెలియజేస్తున్నాం. విప్లవానికి ద్రోహులుగా మారిన సోను సతీష్ల ముఠా సరైన మార్గంలో విప్లవోద్యమాన్ని పునర్నిర్మిస్తాము అనడం బూటకం. వాళ్ళు కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నియంత్రణలో ఉంటూ చేసే ప్రజా పోరాటాలు నిర్మించే విప్లవోద్యమం ప్రాయోజిత ప్రజా పోరాటాలుగా విప్లవోద్యమంగానే ఉంటాయి. అందుకే ఈ విప్లవ ద్రోహులు ప్రజా పోరాటాల పేరుతో ప్రజల వద్దకొస్తే వారిని తన్ని తరమాల్సిందిగా పిలుపునిస్తున్నాం. సోను సతీష్ల విప్లవ ద్రోహాన్ని ఇప్పటికైనా ఇక ముందైనా అర్థం చేసుకొని ప్రజాపక్షానికి తిరిగి రావాల్సిందిగా ఆ ముఠాలోని పార్టీ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి వారికి పార్టీ నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదని హామీ ఇస్తున్నాం. అంటే పోయిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తే సభ్యులు మేమేం చేయం, మిమ్మల్ని రండి అని అడుగుతున్నారు వాళ్ళని. కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కలిసి పార్టీని చీరదీసే విప్లవ ప్రతిఘాతక కార్యకలాపాలను ఇకనైనా ఆపేయాలని సోను సతీష్లను హెచ్చరిస్తున్నాం. ఇగో కగారు యుద్ధ దాడులతో ప్రాణభీతి ఉన్నవారు ఎవరైనా లొంగిపోదలిస్తే లొంగిపోవచ్చు, కానీ పార్టీకి విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాల్ని శత్రువుకు అప్పగించకూడదని కోరుతున్నాం. అది విప్లవ ద్రోహమే కాకుండా విప్లవ ప్రతిఘాతకత అవుతుంది. విప్లవ ప్రతిఘాతకులను విప్లవ ప్రజలు శిక్షించక తప్పదు అని ఈ కథనం ఈ లెటర్లో ప్రధానంగా కనిపిస్తున్నది. సో దీని తర్వాత వచ్చిన వార్త ఏంటంటే ఒక 3 యాక్షన్ టీంలు ఆల్రెడీ రంగంలోకి దిగినాయి మావోయిస్టులకు సంబంధించి అని కొంతమంది బయట మాట్లాడుకుంటున్నారు. సో దీని తర్వాత ఇంటెలిజెన్స్ సమాచారంతో గవర్నమెంట్ కూడా అలర్ట్ అయినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ దాని తర్వాత నిన్న తెలంగాణ శాఖ కూడా లెటర్ రాసింది. సో ఆ లెటర్లో భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో విప్లవోద్యమ నమ్మక ద్రోహుల్లారా పీడిత ప్రజల చేతిలో శిక్ష తప్పదు అని ఈ లెటర్ కనబడతా ఉన్నది. సో ఇది తెలంగాణ నిన్న 18వ తారీఖు మొన్న వచ్చిన లెటర్ ఇది. పార్టీ నాయకత్వానికి ఎక్కడ అనుమానం రానివ్వకుండా జాగ్రత్త పడుతూ గొప్ప విప్లవకారులుగా ఫోజులు పెడుతూ అనేక నష్టాలకు వీరిద్దరు కారణాలయ్యారనేది ఈ లెటర్లో కనబడతా ఉన్నది. చివరిగా అమరుల త్యాగాలను కించపరుస్తూ హేళన చేస్తూ మనువాద ఫాసిస్టు పాలకుల అడుగులకు మడుగులొత్తుతూ విప్లవోద్యమ తాత్కాలిక నష్టానికి కారకులైన మల్లోజుల తక్కల్లపల్లి ముఠాలకు శిక్ష తప్పదని అమరుల త్యాగాల సాక్షిగా శపథం చేస్తున్నాం. శిక్ష అంటే వాళ్ళ ఆలోచన ఏంటన్నది మనకు క్లియర్గా అర్థమవుతున్నది. మరి వాళ్ళు ఇప్పటికిప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఏదో ఈ మనలాగా జనజీవన స్రవంతిలో ఉంటారని అయితే నాకైతే అనిపిస్తలేదు. ఎందుకంటే పార్టీ డిసైడ్ అయింది అక్కడ వీళ్ళు మోసం చేశారు, వీళ్ళని ఉంచడానికి వీల్లేదు అనే కోణంలోనే ఆ లెటర్లు కనబడతా ఉన్నాయి.